హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వచ్చేసి చెనకాడ కొన్ని వేశారండి, చూద్దాం రండి. ప్రతి ఒక్కరు చూసే ముందు లైక్ అనేది చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ అనేది చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ చూడండి, చూసిన తర్వాత లైక్ అనేది చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హై ఫ్రెండ్స్, మొత్తం పత్తి వేశారనమాట. ఇదంతా మొత్తం అంతా పత్తి వేశారనమాట ఫ్రెండ్స్. వేసి అంతా ఒక వారం అయిందనమాట. ఇదిగోండి చూడండి, స్టార్టింగ్ అయ్యాయి అనమాట చెట్లు. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, మొత్తం పత్తి వేశారనమాట. ఈ లైన్ మొత్తం అట్లా అంతా సాలు తీసి వేశారు. ఎంత మొత్తం పత్తి ఫ్రెండ్స్. ఆ పక్క ఉంది కదా, అక్కడ కూడా వెళ్దాం పదండి, చూపిస్తాను. పత్తి అనేది ఇక్కడ కొంచెం ఎరువు ఎక్కువ పడింది కాబట్టి కొంచెం హైట్ అనేది వచ్చాయండి మొక్కలు. అక్కడ కొంచెం పతలా పడ్డాయి కాబట్టి ఆ లాస్ట్లో కొంచెం తక్కువ అనేది వచ్చాయి మొక్కలు. మొత్తం అంతా పసివే వేశారు. ఇది సతవుగా అనమాట. ఆకు మొత్తం ఇది మళ్ళీ దున్నేస్తారు ఫ్రెండ్స్ అంతా. ఇది ఆకు పేరు ఏందో నాకు తెలియదు. అక్కడ కొద్దిగా సప్పాయిస్తారనమాట. మీకు చాలాసార్లు చెప్పాను, వంకకు దగ్గర అనమాట. ఇది మొత్తం అంతా వచ్చేసి మళ్ళీ అంతా సతవు వేసేసారు మొత్తం. ఇది ఇక్కడ మాత్రం నాలుగంతా పసుపు వేసేసారు. వంకలో నీళ్ళు కూడా చాలా వరకు తగ్గాయి ఫ్రెండ్స్, చూపిస్తాను అది కూడా. చూడండి, మొత్తం అంతా పసుపు వేశారు. వీడియోస్ చూస్తున్నారు చాలామంది, లైక్ అనేది చేయలేదు. దయచేసి ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్టింగ్ అనమాట, ఇంకా రాలేదు మనకు. అదిగోండి అక్కడ ఒకటి చిన్న మొలకలు మాత్రం బయటకు వచ్చాయి, చూసారు కదా. ఇవి కూడా ఆకు తింటారు ఫ్రెండ్స్ మామూలుగా. ఇది ఆకు పేరు నాకు తెలియదు. ఇక్కడ ఈ సైడ్ అంతా మొత్తం అంతా పసుపు వేస్తారు. ఇక్కడ మేకపిల్ల ఉంది, చూపిస్తాను రండి. ఇది వచ్చేసి 6,500 మేకపిల్ల, 6,200 ఈ తెల్లపిల్ల వచ్చేసి మైదుకూరులో తీసుకున్నమాట. ఇది ఎంత? అది 8,500. ఇది 8,500 అంట అండి. ఈ రెండు అండి మైదుకూరు సొంతలో తీసుకుంది మా ఇత్త. అని చేసిన మనకు నా ఫోటో కాండాలన్నా, చూసారు కదండి. అవి ఇప్పుడు మామూలుగా మనకు రేటు తక్కువ కాబట్టి మామూలుగా ఆ మాత్రంకి వచ్చాయి. మామూలుగా మనకు మార్చిలో ఏప్రిల్లో అయితే కన్నా మనకు మామూలుగా ఎక్కువ ఆటల సీజన్ కదా, అప్పుడైతే అవి చాలా రేట్లు అనేది ఎక్కువగా పోతాయి. అలాగే వంక కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్. నీళ్ళు చాలా వరకు తగ్గాయి. తాటి చెట్లు చూడండి ఫ్రెండ్స్, మామూలుగా దగ్గర అనమాట వంక. అదే నీళ్ళు చాలా వరకు తగ్గిపోయాయి. ఇంతకుముందు మాడి చెట్టు కూడా మీకు చాలా వీడియోలో చూపించాను. కాయలు అనేది పెద్దగా కాయలేదండి, కొన్ని ఉండే పిల్లవాళ్ళు కొట్టుకొని ఎత్తుకొని పోయారనమాట. పూత అనేది చాలా అద్భుతంగా కాసింది. కాకపోతే మనకు గాలికి అనేది పూత అంతా ఎక్కువ కింద పడిపోయింది. తాటికాయలు అయితే బాగున్నాయండి. దీంట్లో కాయలు చూస్తారు కదా ఎలా పడిపోయాయో. మొత్తం ఇవి అంతా ఎల్లో కలర్ వస్తాయి. ఈ అంతా దీంట్లో ఉండే కలర్ మొత్తం అంతా. ఇంతకుముందు ఒకటి చూపించాను, ఈ ఛానల్ అయింది. మామూలుగా మనకు నిన్న మన పడింది అయితే కానీ ఎల్లో కలర్ వస్తుంది అనమాట. ఈ ఏం ఫ్లవర్స్తో తెలియదు కదండి. మామూలుగా వంకవారినంతా ఉండే, మామూలుగా చూసేదానికి అంతా ఇవి ప్లాస్టిక్ పూలు మాత్రం ఉండేవి కదండి. అలా కాదు, చూడండి ఎంత బాగున్నాయో. ఆకు కూడా కొంచెం రఫ్గా ఉందండి. ఇది ఆకు కూడా కొంచెం ఎక్కువగా రఫ్గా ఉందన్నమాట. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ కదండి. చూడండి, ఇంకా కొంచెం దగ్గరికి తెస్తాం ఫ్లవర్. ఎంత బాగున్నాయి ఫ్లవర్స్. మాకు చూసేదానికి ప్లాస్టిక్ మాత్రం ఉన్నాయి కాదు. మొత్తం ఈ చెట్టు అంతా ఇట్లా ఉందండి. వంకవారణ ఇదంతా వంక అనమాట. అదంతా అది ఆ వంకవారణ వచ్చేసి మనకి ఇలా ఉన్నాయి అన్నమాట మొత్తం అంతా. ఇదిగోండి, ఇది వచ్చేసి మా ఇంటికి దగ్గర వంక అనమాట. మా ఇల్లు అక్కడ నుంచి దగ్గర గిట్టంగా ఒక 20 అడుగులు ఉంటుంది అనమాట. ఇదంతా మొత్తం నిండుగా ఉన్నాయని మాత్రం వాటరు అంతా తగ్గిపోయాయని మాత్రం, నీళ్ళు అన్నీ తగ్గిపోయాయి. ఒక నెల ఇట్లా ఉండే కానీ కొంచెం వర్షాలు రాకుంటే కానీ ఇంకా చాలా వరకు అనేది ఇంకా చేపలు అనేది పట్టుకోవచ్చు అండి ఎక్కువగా. ఇప్పటికే చాలా తగ్గిపోయాయి. దీంట్లో మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటాయి వాటరు. ఈ పక్క వచ్చేసి మనకు ఈ పక్క వచ్చేసి కొంచెం తక్కువగా ఉంటాయండి. ఈ తక్కువ ఉన్న చోట మనం చేపలు అనేది పట్టుకోవచ్చు. కలర్ కూడా మారిపోయాయి చూడండి. చెరువు కోడి, నీళ్ళలో కోడి అనమాట. చెరువు కోడి అక్కడ వర్క్ చేసామన్నమాట మేము. ఆ బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా, అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఈ రూట్లో ఇట్లా నడుచుకుంటూ పోతున్నాం. అప్పుడు నీళ్ళు పారుతాయి అన్నమాట. నీళ్ళు ఎక్కువ ఉండే కొద్దీ మనకు జారిపోతుంది, స్లిప్ అవుతుంది అనమాట. ఇది ఇప్పుడు కొంచెం పర్వాలేదు. కప్పలు ఉంటాయి దీంట్లో, పాములు ఉంటాయి. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఏమి కనిపించలేదు. ఇట్లా నీళ్ళు తగ్గితే కానీ అక్కడ చూస్తారు కదా ఎలా తగ్గాయో నీళ్ళు. అక్కడ గుంతలలో ఉంటాయి చేపలు. ఒకవేళ కుదిరితే నీళ్ళు అట్లా తగ్గితే కదా మళ్ళీ మనం చేపలు పెట్టేది ఒక వీడియో ఖచ్చితంగా తీస్తాం.
జమ్ము చూడండి ఎలా పనుకుందో మొత్తం అంతా. జమ్ముతో కూడా ఏదో చేస్తారు చాలామంది, మనకు ఐడియా లేదు. ఇంత మొత్తం జమ్మే చూసారు కదా, ఈ వారం అంతా జమ్మే ఉంది ఎక్కువగా. ఇక్కడ ఆ సైడు ఈ సైడు అవి ఏదో చేస్తారండి ఆ చెట్లతో, నాకు పెద్దగా ఐడియా లేదు. అక్కడ కొన్ని గోవాకు చెట్లు వేస్తారనమాట, ఆ కట్ట వారం పడి చూపిస్తాను అది కూడా. పదండి, చూస్తారు కదండి చేపలు ఎలా కొట్టుకుంటానో నీళ్ళు తగ్గే కొద్దీ. చూడండి జమ్ము ఎలాగుందో. ఇదేదో తయారు చేస్తారండి జమ్ముతో, నాకు పెద్దగా ఐడియా లేదు. ఎవరికైనా అవసరం ఉంటే కానీ ఎంత పోసుకొని పోవచ్చు శుద్ధంగా హ్యాపీగా. మొత్తం అంతా జమ్మే. ఇక్కడ ఉండే చిన్న చేపలు కొన్ని ఉన్నాయన్నమాట వారకు. మనకు అంత క్లారిటీగా కానరావు అనమాట, నీళ్ళు కూడా కొంచెం కలర్ మారాయి కదా అందువల్ల. అదిగోండి అక్కడ అంతా మొత్తం గవ్వాకి వేసారనమాట. దగ్గరికి వెళ్ళి చూపించలేను, ఈసారి ఖచ్చితంగా కొంచెం హైట్ అయితే కానీ ఖచ్చితంగా వీడియోలో గవ్వాకు అనేది మొత్తం చూపిస్తాను. గవ్వాకు కొన్ని చెట్లు ఉన్నాయండి, ఎంత మొత్తం గవ్వాకే. ఇంకా పక్క కొన్ని ఉన్నాయని మాత్రం చెట్లు. ఆ చెట్లు కూడా నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా చూపిస్తాను. వీడియో చెట్లు ఖచ్చితంగా కొంచెం హైట్ వస్తే మనకు కొంచెం బాగుంటుంది, చెప్పేదానికి క్లారిటీ ఉంటుంది కదా. చూసారు కదా వంక చాలా దగ్గర అనమాట, అక్కడే ఇల్లులు, ఆ ఇంటికి వస్తాను దగ్గరే. ఇదే వంక, ఎంత మొత్తం అంత వంక అన్నమాట మొత్తం అంతా. చూసారు కదండి, ఇది మా ఊరు చుట్టుపక్కల ఉన్న ప్రదేశం. నచ్చితే కానీ ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి మనకు ఇటుక బట్టలు మట్టి అనమాట, చాలా వీడియోలో కూడా పెట్టాను కదా, ఇటుకలు అచ్చు వేసేది తయారు చేసేది మొత్తం అంతా. ఇదిగోండి ఈ మట్టి అనమాట, చూసారు కదా ఎలా ఉందో మట్టి. ఎంత ఇటుకలుగా వాడతారనమాట, చాలా హైట్ ఉంది. చూడండి ఎలా ఉందో మట్టి వచ్చేసి. మొన్న వర్షం పడుతుంది అనమాట, వర్షం పడబట్టి మళ్ళీ నిన్న సాయంత్రం వచ్చి మొత్తం అంతా పట్టకేపేసాం. కనిపిస్తుంది కదా, లేకుంటే అవి కూడా మొన్న మీకు వీడియో పెట్టాను కదా, వర్షానికి ఇలా అయిపోయాయి ఇటుకలని. ఆ ఇటుకలన్నీ అయ్యోండి అక్కడ కుప్ప వేసి. అలా కావద్దని మళ్ళీ పట్టకప్పేసాను అనమాట నిన్న సాయంత్రం వచ్చేసి. ఏం చేద్దామండి, ఇది అచ్చు వేసిన తర్వాత మనకు ఏమన్నా 1 గంట 10 నిమిషాలు అట్లా తుంపరబడినా చాలు, అచ్చు అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ తెచ్చి ఇక్కడ దీంట్లో మిక్సింగ్ చేయాలన్నమాట, ఈ వాటర్లో మొత్తం అంతా. అలా అయిపోతుంది. ఇక్కడ కొంచెంమంది పిల్లలు వాలీబాల్ ఆడుతున్నారు. ఇంకా వీడియో మీకు నచ్చితే కానీ ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పద్ధతి చెప్తాను, లైక్ చేయండి అనుకోవద్దు. లైక్ అనేది చేయండి, లైక్ అనేది చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది, అందువల్ల లైక్ అనేది చేయమంటున్నాను చాలామందిని. ఇదేం చెట్టు మాలకొండ ప్రాంతంలో ఉంటుందండి చెట్టు ఇది ఎక్కువగా. ఏంటో ఫ్లవర్ ఉన్నాయి, కాయలు ఉన్నాయి, ఏం చెట్టు ఇది మనకు తెలియదు, ఐడియా లేదు. చాలా బాగుంది చూసేదానికి. మాలకొండ ప్రాంతంలో ఉంటుంది అనమాట చెట్టు ఎక్కువగా. అయ్యి ఇక్కడ ఒకటే చెట్టు ఉంది, చూసారు కదండి ఫ్లవర్ అయ్యి ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి అక్కడొకటి అక్కడొకటి ఈ మట్టిలో ఉన్నట్టు లేసినట్టుండే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చదు ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. Yeah.